ప్రచారంలో భాగంగా చివరి రోజు నేడు భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 2K రన్ కార్యక్రమం హైదరాబాద్ చౌరస్తా నుండి సాయిబాబా గుడి వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కుంభం కీర్తిరెడ్డి మరియు నియోజకవర్గం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మొన్ననే తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం ఈ రోజు మేలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 రోజులలో 2 కార్యక్రమాలు చేసింది. మళ్ళా పార్లమెంట్ గడ్డ మీద ఆనాడు మహాకూటమికి వ్యతిరేకంగా నన్ను 1,40,000 మెజారిటీతో గెలిపించిన భువనగిరి గడ్డ ఇది. అటువంటి గడ్డ ఈ భువనగిరి గడ్డ ప్రజలు తెలంగాణ కోరుకుంటుందని చెప్పి మీకోసమని చెప్పి 5 ఏళ్లు పార్లమెంట్ లో మన తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు తీసుకొచ్చిన మనిషిని నేను. నా మాటగా చెప్తున్నా, అంతమంది సోదరుడు వెంకటరెడ్డి గారు గెలిపించిండ్రు. ఈ రోజు తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చెయ్యి గుట్టు మీద ఓటేసి గెలిపిస్తే మళ్ళా సేమ్ అంత ముందుకెట్లయితే మేము ఈ కార్యకర్తలకు గాని ప్రజలకు గాని సమస్యల మీద పోరాటం చేసినామో అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మనం కేంద్రంలో రావాల్సిన నిధులు గాని ఏ పనులున్నా మన ఎమ్మెల్యేకు తోడుగా మీ అందరికి ఎంపీగా ఒక తమ్ముళ్లాగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరు కార్యకర్తలు మీ అందరు కూడా చెప్తున్నా, భువనగిరి పట్టణంలో టైట్ ఉందంటారు. నేను అనిల్ రెడ్డి అంటే లేదన్నా ఫుల్ మెజార్టీ ఇస్తామని అంటున్నాను. మరి మీ అభిమాన నాయకుడు అనిల్ రెడ్డి గారి మాట నిలబెడతారా లేదా? ఆయన గెలిపించి బలవంతం చేసిండు అని కుంభం అనిల్ రెడ్డి గారికి బలగం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మరి ఇప్పుడు బలవంతం చేస్తారా లేదా? ఇంకా చేస్తారా? మరి గెలిపించి ఇవాళ నుంచి ఈ రోజు నుంచి 3 రోజులు 72 గంటలు మొత్తం 24 గంటలు ఇంటికి ప్రచారం చేసి ప్రతి ఓటు నుంచి చెయ్యి గుర్తు మీద ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపారని కోరుకుంటూ థ్యాంక్ యూ.